చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఈ సామెత మనకు తెలిసిందే. ఇదిగో ఇప్పుడు టెక్నో రంగంలో ఇదే జరుగుతోంది. మన వాళ్ళకి డేటా విలువ తెలియదు. అది తెలియక ఇన్నాళ్ళు మన వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ ఫ్రీగా పంచిపెట్టేశాం. ఈమెయిల్ లాంటి సౌకర్యాలు ఫ్రీగా వస్తున్నాయని గూగుల్ లాంటి కంపెనీలకి మన వివరాలు పంచిపెట్టేశాం. అయితే ఈ డేటా షేరింగ్ వల్ల నష్టం ఏంటన్నది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మనమే కాదు, మనతో పాటు చాలా దేశాలు ఇప్పుడే మేల్కొన్నాయి. పౌరుల డేటా విషయంలో గుప్పిళ్లు బిగిస్తున్నాయి. అదే ఇప్పుడు ఒక ఉద్యమంగా మారుతోంది. ఈ ఉద్యమం పేరే డేటా సావెనిటీ. ఇంతకీ ఏంటి ఉద్యమం? ఇది ఎందుకు? మనకేం సంబంధం లేదని అనుకోకండి. ఆన్లైన్లో అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవడం చాలా మంచిది. గూగుల్ వాడు ఫ్రీగా ఈమెయిల్ ఇచ్చాడు. ఫేస్బుక్ వాడు ఫ్రీగా సోషల్ అకౌంట్ ఇచ్చాడు. యూట్యూబ్ వాడు ఏకంగా ఫ్రీగా ఛానలే పెట్టుకొనిచ్చాడు. అబ్బా, వీళ్ళంతా ఎంత గొప్పవాళ్లు! మన దగ్గర పైసా తీసుకోకుండా ఇన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారంటే వీళ్ళు దేవుళ్లే ఇలా అనుకుంటాడు సామాన్యుడు. నిజమే, కానీ వాళ్లంతా మన దగ్గర డబ్బులు తీసుకోకపోయినా మన డేటా తీసుకుంటున్నారని గుర్తించాలి. అవునండి, మన పర్సనల్ డేటాయే చాలు వాళ్ళకి పెద్ద సంపదని సృష్టించి పెడుతోంది. ఎలా అని చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు, కానీ ఇదే నిజం. మన దేశంలో చాలామందికి డేటా విలువ తెలియనే తెలియదు. తన పేరు, తన ఊరు, తన ఇష్టాలు, తన కష్టాలు ఇంకొకరికి తెలిసినా ఓకే అనుకుంటారు. అదో పెద్ద విషయమే కాదని భావిస్తారు. కానీ పర్సనల్ డేటా అన్నది మనం అనుకున్నంత చిన్న విషయమేం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు ఆ సమాచారాన్ని వాడుకుంటూనే పైకొచ్చాయి. మన పర్సనల్ డేటాతో అక్కడ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎవరికో లాభం కలిగితే సర్లే అనుకోవచ్చు, కానీ మన డేటా తెలియటం వల్ల మనకి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీరే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పేరు, ఊరు, వివరాలు మన దగ్గర ఉన్నాయనుకోండి. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, ఏ జాబ్ చేస్తున్నాడు, ఏ టైంలో ఎక్కడుంటాడు, అసలు ఏం చేస్తుంటాడు, అతనికి నచ్చే విషయాలేంటి, నచ్చని విషయాలేంటి, అతని ఇష్టాలేంటి, కష్టాలేంటి, ఇవన్నీ తెలిసిపోయాయనుకోండి. ఒక విధంగా మనం అతని మీద ఆధిపత్యం సంపాదించినట్టే. ఇలా కేవలం ఒక వ్యక్తి వివరాలే కాదు, ఏకంగా ఒక దేశంలో కోట్ల మంది వ్యక్తుల వివరాలు సంపాదించగలిగితే ఇంకా అప్పుడు ఆ దేశం మీద అదుపు వచ్చినట్టే కదా. ఇదే డేటా వెనుక ఉన్న రహస్యం. సింపుల్గా కనిపించిన యమ సీరియస్ విషయం ఇది. ఏదేమైనా మన డేటా విలువేంటో మనకి ఇంతకాలంగా తెలియలేదు. ఇప్పుడు తెలిసొచ్చాక జాగ్రత్త పడాలని చూస్తున్నాం. ఈ చావు తెలివిలోంచే పుట్టుకొచ్చింది డేటా సావెనిటీ అనే ఉద్యమం. అసలు ఈ ఉద్యమం ఏంటి? దీని లక్ష్యం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఇంతకాలం మన దేశ ప్రజల డేటాని ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు వాడుకున్నాయి. ఆ డేటాని అవి ఎక్కడెక్కడో సేవ్ చేస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో ఉన్న సర్వర్లలో దాచిపెడుతున్నాయి. ఆ డేటాని అవి ఎలా వాడుతున్నాయో మనకి తెలియదు. సర్వర్లు మన దేశాల్లో ఉండవు కాబట్టి మన దేశపు రూల్స్ అక్కడ నడవవు. ఆ సర్వర్లలోని డేటా మీద మన కంట్రోల్ ఎంత మాత్రం ఉండదు. అందుకే ఇప్పుడు దేశాలు మేల్కొంటున్నాయి. జనం అలర్ట్ అవుతున్నారు. మనలాగే అనేక మంది మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి అంటూ గొడవ చేస్తున్నారు. డేటా సావెనిటీ అవసరం అంటున్నారు. సావెనిటీ అంటే సార్వభౌమాధికారం. మా డేటా మీద మాకే సర్వహక్కులు ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. ఇదే డేటా సావెనిటీ ఉద్యమం. అయితే ఈ ఉద్యమం ఎందుకు అవసరమో, దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. డేటా విషయంలో జనం అలర్ట్ కావాలంటే వాళ్ళకి ముందుగా 2 విషయాలు స్పష్టంగా తెలియాలి. మన డేటాని కంపెనీలు ఎన్ని రకాలుగా వాడి లాభపడుతున్నాయి, మన డేటా ఇతరుల చేతుల్లో పడటం వల్ల మనకి కలుగుతున్న నష్టాలేమిటి, ముందుగా మన డేటాతో కంపెనీలకు కలిగే వ్యాపార లాభాలేంటో తెలుసుకుందాం. మన వ్యక్తిగత సమాచారం టెక్ కంపెనీలకు ఒక నిధి లాంటిది. ఆ డేటాను అడ్డం పెట్టుకుని వాళ్ళు అనేక రకాలుగా లాభాలు పొందుతున్నారు. వాటిలో మొదటిది టార్గెటెడ్ అడ్వర్టైజింగ్. అంటే ఏ యాడ్ ఎవరికి చేరాలో వాళ్ళకి చేర్చి వ్యాపారం పెంచుకోవడం. మనకి ఏవి ఇష్టమో, మనం ఇంటర్నెట్లో వేటి గురించి వెతుకుతున్నామో గమనించి సరిగ్గా వాటికి సంబంధించిన యాడ్స్ని కంపెనీలు మనకు చూపిస్తాయి. దీనివల్ల వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మన డేటా వాళ్ల దగ్గర ఉండటం వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇక రెండో విషయం, కొత్త ప్రోడక్ట్స్ సృష్టి. మనం ఏ వస్తువుల్ని ఎక్కువగా వాడుతున్నాం, ఏవి మనకు నచ్చటం లేదు విశ్లేషించి మనకు నచ్చే విధంగా కొత్త ఉత్పత్తుల్ని, సేవల్ని సృష్టిస్తారు. ఉదాహరణకి, మనం నెట్ఫ్లిక్స్లో ఎలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నామో గమనించి అలాంటి వాటినే తీసి మళ్లీ మళ్లీ మన ముందుకు తెస్తుంటారు. మూడోది పర్సనలైజేషన్. అంటే మనకి నచ్చే విషయాల్ని నిత్యం మనకి చూపిస్తూ ఆకట్టుకోవడం. కొన్ని సర్వీసులకి మనల్ని లాక్ చేయడం. ఉదాహరణకి, యూట్యూబ్లో మనకి నచ్చిన వీడియోలు ఎక్కువగా కనిపించలేదనుకోండి, మనం దాన్ని పక్కన పెట్టి మరో చోటికి పోవచ్చు. అలా కాకుండా నిత్యం మన డేటా సేకరించి, మన హిస్టరీని గమనించి, మన అభిరుచుల్ని గుర్తించి అందుకు తగ్గట్టుగానే వీడియో సజెషన్స్ ఇస్తుంటారు.
ఇలాగే స్పాటిఫై, అమెజాన్ లాంటివి కూడా మన అభిరుచులకు తగ్గట్లుగా వీడియోలు, పాటలు, ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటాయి. దాంతో మనం ఆ యాప్లను వదలకుండా ఎక్కువసేపు వాడుతూ వాళ్ళకి లాభాలు తెచ్చిపెడుతుంటాం. అంటే ఇక్కడ వాళ్ళ అవసరం కోసం మన పర్సనల్ ఇష్టాల్ని తెలుసుకొని తమ ఎదుగుదల కోసం మన వివరాల్ని వాళ్ల గుప్పిట్లో పెట్టుకుంటారన్నమాట. దీన్ని గుర్తించాలి. ఇక 4వది, మార్కెట్ అంచనా వేయడం కోసం మన డేటాని వాడడం. కంపెనీలు లక్షల మంది సామాన్యుల డేటాను విశ్లేషించి వాళ్ళు తర్వాత ఏం కొనబోతున్నారు, మార్కెట్లో ఏది ట్రెండ్గా మారబోతోంది ముందుగానే పసిగడతాయి. ఇక్కడ మన డేటా వాళ్ల బిజినెస్ నిర్ణయాలకి ఉపయోగపడుతుంది. 5వ విషయం, డేటా సేల్. కొన్ని కంపెనీలు మన డేటాను బాగా సేకరించగలుగుతాయి, కానీ వాడుకోలేవు. అందువల్ల అవి మన డేటాని తాము వాడుకోకుండా వాడుకునే అవసరం ఉన్న కంపెనీలకి అమ్మేస్తాయి. ఆ విధంగా మన వివరాలు అమ్ముకొని వాళ్లు లాభాలు పొందుతారు. ఇక డైనమిక్ ప్రైజింగ్ అనేది డేటా యూసేజ్లో మరో కోణం. జనరల్గా ఒక వస్తువు ధరని దాని విలువని బట్టి నిర్ణయిస్తారు. కానీ డైనమిక్ ప్రైజింగ్లో అలా కాదు. వస్తువు డిమాండ్ని బట్టి ధర పెంచేస్తారు. ఉదాహరణకి ఒక వస్తువుని ఎక్కువ మంది కొనాలని ఆసక్తి చూపుతున్నట్టు డేటా ద్వారా తెలిసిందనుకోండి, వెంటనే ఆ వస్తువుకి తగినంత విలువ లేకపోయినా రేట్ మాత్రం పెంచేస్తారు. ఇలాగే ఆసక్తి ఉన్న చోట ఒక ప్రైస్, లేని చోట మరో ప్రైస్ చూపించి ఎక్కువగా లాభాలు పొందుతారు. మీరు గమనించారో లేదో, విమాన టికెట్ల ధరలు తరచుగా మారుతుంటాయి. అవి అలా మారడానికి ఈ డైనమిక్ ప్రైజింగ్ విధానమే కారణం. ఈ పద్ధతిలో నష్టపోయేది మనమే. అంటే ఇక్కడ మన డేటా ఆధారంగా మననే దోచేయడం జరుగుతోందన్నమాట. ఇక రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది కూడా మన డేటా ద్వారా జరిగే మరో ప్రక్రియ. దీనివల్ల కూడా సామాన్యులు ఎంతో నష్టపోతున్నారు. ఉదాహరణకి బ్యాంకులు మనకి అప్పులు ఇచ్చేటప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు ఇచ్చేటప్పుడు డేటాను చూసి లెక్కలు వేసుకుంటాయి. చాలాసార్లు ఈ లెక్కల వల్ల మనకి అర్హత ఉన్నా లోన్స్ లభించకుండా పోతాయి. లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం, నిజాయితీ మనకి ఉన్నా బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఎందుకంటే కంపెనీలు ఎప్పుడూ మనిషి నిజాయితీ కంటే డేటా లెక్కల్ని నమ్ముతాయి. మొత్తం మీద డేటా అనే బూచి మీద ఆధారపడుతూ సామాన్యుణ్ణి అనేక రకాలుగా దెబ్బతీస్తాయి కంపెనీలు. అతని డేటా ఆధారంగా అవి బతుకుతుంటాయి. మళ్ళీ ఆ డేటాని ఆయుధంగా చేసుకుని అతన్ని దోచేస్తాయి. మన డేటాతో కంపెనీలు లాభాలు పొందడం సరే, విదేశీ సర్వర్లలో మన డేటా నిల్వ ఉంటే మనకి కలిగే ప్రమాదాలేంటి? మన డేటా ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండాలి. లేకపోతే కలిగే మొట్టమొదటి ప్రమాదం ప్రైవసీ భంగం. మన పర్సనల్ చాటింగ్లు, ఫోటోలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ ఇతరులకి తెలియకూడదని అనుకుంటాం. కానీ మన డేటా ఇతరుల చేతుల్లో పడితే ఇవన్నీ బట్టబయలైపోయే ప్రమాదం ఉంటుంది. ఇక 2వ ప్రమాదం ఐడెంటిటీ థెఫ్ట్. అంటే మన గుర్తింపుని మరొకరు దొంగిలించడం అన్నమాట. మన పేరు, పుట్టిన తేదీ, చిరునామా లాంటి వివరాల్ని దొంగిలించి మన పేరు మీద దొంగ పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులో ఎవరైనా సృష్టించే వీలుంది. మన పేరుతో మరొకరు అప్పులు చేసినా, మన పేరుతో మరొకరు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినా మనం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక మ్యానిపులేషన్ అనేది 3వ ప్రమాదం. అంటే మానసికంగా ప్రభావితం చేయడం. మన పర్సనల్ డేటా తెలుసుకున్న వాళ్ళకి మన అభిప్రాయాలు, బలహీనతలు కూడా తెలుస్తాయి. మన ఆలోచన విధానం కూడా అర్థమవుతుంది. అలాంటప్పుడు మనల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయడమే మ్యానిపులేషన్ అంటే. ఉదాహరణకి మనకి ఒక పార్టీ ఇష్టం అనుకోండి. ఆ విషయాన్ని మన సోషల్ మీడియా డేటా ద్వారా తెలుసుకున్నారనుకోండి, ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకునేందుకు మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరగవచ్చు. వివక్ష అన్నది డేటా వల్ల వచ్చే మరో ప్రమాదం. మనం నివసించే ప్రాంతం, మన కులం, మతం, మన అలవాట్లు ఇవన్నీ మన డేటా ద్వారా ఎవరికైనా తెలిసాయనుకోండి, వీడు పలానా కులం, పలానా ప్రాంతం అంటూ ఆ డేటాని బట్టి ఉద్యోగాలు ఇవ్వకపోవడం జరగచ్చు, లోన్లు రిజెక్ట్ కావచ్చు, కొన్ని సర్వీసుల్ని మనకు దూరం చేయడం లాంటివి కూడా జరగచ్చు. డేటాతో మరో ప్రమాదం బ్లాక్మెయిలింగ్. మన పర్సనల్ సమాచారంలో సున్నితమైన విషయాలేవైనా ఉంటే వాటిని తెలుసుకొని మనల్ని డబ్బు కోసం బెదిరించవచ్చు, లేదా మన పరువు తీస్తామని బ్లాక్మెయిల్ చేయవచ్చు.